నీ సూర్యుడికను అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. హల్లెలూయా. మరొక చోట 126:6 రాస్తాడు, పిడికెడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోతూ విత్తేవాడు సంతోషగానంతో పనులు మోసుకుని వస్తాడు. 36:8 రాస్తున్నాడు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. 2 చేతులు పైకెత్తి ప్రభుకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మీరు ప్రార్థన చేసేటప్పుడు మనుషులు పెట్టిన కష్టాలను జ్ఞాపకం చేసుకొని, బాధలను జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఎంతకాలం గురిగిపోతారు మీరు? దేవుని సందులో మోకరించినప్పుడు ఆయన మీకు ఇచ్చే ఆనంద ప్రవాహంలోనిది మీరు ఏం చేయాలంట? త్రాగాలి. దేవుడు షోలం మెట్టిని ఎలా విందుశాలకు తీసుకెళ్ళాడో మిమ్మల్ని కూడా ఏం చేస్తాడైనా? ఆమె పైన ప్రేమని ధ్వజంగా ఎలా ఎత్తాడో మీ పైన కూడా అలాగా ఎత్తుతాడు. ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఎలా ఆనందపడ్డాడో, ఎలా గొప్ప విందు చేశాడో మీ విషయంలో, నా విషయంలో, మనందరి విషయంలో దేవుడు అలాగే చేస్తాడు. హల్లెలూయా.